పంచారామ క్షేత్రాలు కార్తికేయునికి మరియు తారకాసురునికి జరిగిన 21 రోజుల యుద్ధంలో ఒకసారి కార్తికేయుడు ఆగ్నేయాస్త్రంతో తారకాసుని మెడలో ఉన్న శివలింగాన్ని ఛేదిస్తాడు. అప్పుడు అది ముక్కలయ్యి భూమి మీద పడగా ఆ ప్రదేశాలే తర్వాత పంచారామ క్షేత్రాలుగా పిలువబడ్డాయి. అవి ఎక్కడనగా అమరారామం, అమరావతిలోని అమరేశ్వర స్వామి దేవాలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా అమరావతి పట్టణంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని అమరలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. అమరలింగేశ్వర స్వామి లింగం శ్వేతవర్ణంలో ఉంటుంది. ఇక్కడ స్వామి ఏకశిలారూపంగా 27 అడుగుల ఎత్తున 3 అడుగుల కైవారం కలిగి ఉన్నారు. ఇక్కడ అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారుగా పూజింపబడతారు. ఈ ఆలయం కృష్ణానది తీరంలో ఉంది. పూర్వకాలంలో ఒకసారి ఇంద్రుడు తన పాప పరిహారార్థం ఇక్కడ శివుడిని పూజించాడని కథనం ఉంది. ద్రాక్షారామం పంచారామ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో భీమలింగేశ్వర స్వామి మరియు మాణిక్యాంబికాదేవి ప్రధాన దేవతలు. ఈ ఆలయంలోని శ్రీ భీమేశ్వర స్వామి లింగం చాలా ఎత్తుగా దాదాపు 9 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ భీమేశ్వర స్వామిని దక్ష ప్రజాపతి పూజించాడని, అందుకే దీనిని ద్రాక్షారామం అని పిలుస్తారు. ఇక్కడ మాణిక్యాంబిక అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ఉన్నారు. క్షీరారామం పంచారామ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఉంది. ఈ దేవాలయంలో క్షీరారామలింగేశ్వర స్వామి ప్రధాన దేవుడు. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవిగా పూజలు అందుకుంటారు. క్షీరారామలింగేశ్వర స్వామి లింగం పాలవర్ణంలో ఉంటుంది. అందుకే దీనిని క్షీరారామం అని పిలుస్తారు. ఈ లింగం 5 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయం 4 ప్రవేశ ద్వారాలతో పంచాయతన క్షేత్రంగా నిర్మించబడింది. ఇక్కడ క్షీరారామేశ్వరుడిని పూజించడం వల్ల ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రంలో రాముడు రామాయణ కాలంలో శివుడిని పూజించాడని చెబుతారు. కుమారరామం పంచారామ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉంది. ఈ దేవాలయంలో కుమార భీమేశ్వర స్వామి ప్రధాన దేవుడు. ఇక్కడ అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవిగా పూజలు అందుకుంటారు. శివలింగం చాలా ఎత్తుగా దాదాపు 14 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ద్విమండల గర్భగృహ విధానంలో ఉంటుంది. ఆలయ గోపురం దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉంటుంది. కుమారరామం ఆలయానికి విచ్చేసిన భక్తులు మొదట దేవస్థానంలోని మొదటి అంతస్తులో ఉన్న శివలింగం యొక్క ఎగువ భాగానికి నమస్కారాలు చేసి ఆ తరువాత వారు కింద అంతస్తులో ఉన్న లింగం యొక్క పాదములు అడుగు వద్ద పూజలు నిర్వహిస్తారు. సోమారామం పంచారామ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంది. ఈ దేవాలయంలో సోమేశ్వర స్వామి ప్రధాన దేవుడు. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా పూజలు అందుకుంటారు. ఇక్కడ శివలింగం స్వయం ప్రకాశంగా చంద్రుని వలె తెల్లని రంగులో ఉంటుంది. ఇక్కడ ఉన్న లింగం పౌర్ణమి రోజుకి తెలుపు రంగులోకి మారి అమావాస్య రోజున గోధుమ రంగులోకి మారుతుంది. ఇక్కడ ఆలయం 2 అంతస్తులతో నిర్మించబడింది. ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారు గర్భగృహం 2వ అంతస్తులో ఉంటుంది. ఇది అరుదైన ఆలయ నిర్మాణ శైలి. చంద్రుడు శివుని శాపం వల్ల క్షీణించి తిరిగి శివుని ఆశీర్వాదంతో కాంతిని పొందాడని పురాణ కథనం. ఈ క్షేత్రాన్ని సందర్శించడం ద్వారా చంద్రగ్రహ దోష నివారణ అవుతుందని భక్తుల నమ్మకం.